కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రక్షణ సేన అని చెప్పి ఒక కాపీ పేస్ట్ టీఆర్ఎస్ అని ఒక కాపీ పేస్ట్ పార్టీ పెట్టుకుందాడ. సరే, దానికి ఏం ఎవరికి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఆవిడ ఈ మధ్య విడుదలైన ఒక ఇడుపు కాగితం అనే సినిమాకి సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకొని అవాకులు జవాకులు ఆంధ్ర నాయకుల మీద పేలుతోంది. కాబట్టి ఇవాళ ఆవిడకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎవరెవరైతే ఆంధ్ర నాయకులు అని పేరెట్టారో అందరం తెలంగాణలో రాజకీయాలు ఖచ్చితంగా చేస్తాం. రాబోయే రోజుల్లో వాళ్ళందరం ఎన్నికల్లో పోటీ చేస్తాం. తెలంగాణలో మీరు ఏమన్నా దమ్ముంటే ఆపుకోండి. ఇది మేము చేస్తున్న ఛాలెంజ్ కవిత గారికి. ఈవిడ చెప్తుంది, మీరు ఏమైనా చేయొచ్చు, రావచ్చు, పోవచ్చు, కానీ ఇక్కడ రాజకీయాలు చేయడానికి వీళ్ళే తెలంగాణలో అని ఈవిడ చెప్తుంది. సచివాలయంలో కాలు పెట్టనేమని చెప్తుంది. సచివాలయంలో మాత్రమే కాదు, అసెంబ్లీలో కాలు పెడతాం. అసెంబ్లీలో ఆల్రెడీ మేము ఉన్నాం, మళ్ళీ అయినా సరే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కాలు పెడతాం. ఇంతకు ముందు నువ్వు ఆపలేకపోయావు, ఈరోజు నువ్వు ఆపలేవమ్మా కవిత. నీకు దమ్ముంటే ఆపు అని ఛాలెంజ్ చేస్తాం. ఇప్పుడు రాబోయే అన్ని ఎన్నికల్లోనూ మేము పోటీ చేస్తాం, తెలంగాణలో పోటీ చేస్తాం. నీకేమైనా దమ్ముంటే ఆపు. ఈవిడ ఆ ఇడుపు కాగితం అనే సినిమాని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి, ఆ ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసని మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన డైవర్సులు తీసుకున్నాడు అని. అసలు మినిమం నాలెడ్జ్ లేనిది నీకు కవితమ్మ. ఎందుకంటే ఇడుపు కాగితం అంటే అది చట్టబద్ధత లేని, తెలంగాణలో ఏదో పెద్ద మనుషులు ఇంట్లో ఆడపిల్ల వైపు మగపిల్లాడి వైపు కూర్చుని, అంటే మొగుడు పిల్లల వైపు వాళ్ళు ఇద్దరు ఇష్టం లేకపోతే కూర్చుని పెద్దల మధ్యలో రాసుకునే కాగితం అది. కానీ డైవర్స్ అంటే చట్టబద్ధమైంది, చట్టబద్ధంగా తీసుకునే డైవర్స్. నీకు ఆ మాత్రం నాలెడ్జ్ కూడా లేదు. చట్టబద్ధమైంది ఏదో, చట్టబద్ధం కానిది ఏదో నీకు నాలెడ్జ్ లేదు. ఇడుపు కాగితం అంటే చట్టబద్ధత లేని ఒక కాగితం. చట్టం దృష్టిలో అది ఒక వేస్ట్ పేపర్ కింద లెక్క నాకు తెలిసి. దాన్ని పట్టుకుని నువ్వు చట్టబద్ధంగా డైవర్స్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నువ్వు రాజకీయంగా ఎంత అజ్ఞానివే అనేది తెలుస్తోంది కవిత. కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు మానేయాలమ్మా నువ్వు. దాని తర్వాత రెండోది, ఈ మధ్యకాలంలో ఆ తెలంగాణలో ప్రతివాడు ఓ చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి ఓ యూట్యూబ్ ఛానల్ అని మొదలెట్టడం, దాంతో ఇక ఆంధ్ర నాయకులను తిట్టిపోయడం. ఆంధ్ర నాయకులను తిట్టేసేవాళ్ళు ఒకళ్ళు, ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు తగ్గించి తిట్టేసేవాళ్ళు కొంతమంది, మంత్రులను తిట్టేసేవాళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది తయారైపోయారు. వీళ్ళే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుని ఆంధ్ర వాళ్ళు రావడానికి వీల్లేదని ఆంధ్ర వాళ్ళని తిట్టిపోస్తుంటారు. సరే, అట్లాంటి వాళ్ళలో ఒక అతను కేవీ రెడ్డి అని అతను ఆంధ్ర నాయకుల మీద అవాకులు చవాకులు పేలితే అంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశారు ఆంధ్ర పోలీసులు. అప్పుడు ఈ చేతిలో ఫోన్ ఉంది కదా అని జర్నలిస్టులు అని చెప్పుకునే యూట్యూబర్లు అందరూ కలిసి, అయ్యయ్యో ఘోరం జరిగిపోతుంది, మా తెలంగాణ జర్నలిస్ట్ని మీరు అరెస్ట్ చేస్తారా, అది ఇది అని చెప్పి దగ్గర ఇచ్చిపోయారు. అదే కేసులో ఈరోజు మళ్ళీ అతన్ని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, బరాబర్ అరెస్ట్ చేస్తారు. నోటికి వచ్చినట్టు ఫోన్ చేతిలో ఉంది కదా అని బూతులు మాట్లాడితే, నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు మర్యాద లేకుండా మాట్లాడితే, దూషణలతోటి మాట్లాడితే, రాజకీయ నాయకులనైనా లేదంటే వ్యక్తులనైనా దూషణలతోటి మాట్లాడితే ఖచ్చితంగా కేసులు అవుతాయి, అరెస్ట్ చేస్తారు. ఈ కేవీఆర్ని ఇప్పుడు ఈ కవిత గారు వెనకేసుకొస్తుంది. ఈవిడంటుంది వాళ్ళకందరికీ అంట వాక్ స్వాతంత్రం ఉండాలి. వాక్ స్వాతంత్రం అంటే బండబూతులు తిట్టడమును, నోటికి వచ్చినట్టు మాట్లాడడము వాక్ స్వాతంత్రం అవుతుందా? అందుకే అనేది కవితకి అసలు ఏమాత్రం రాజకీయ జ్ఞానం లేదు, కామన్ సెన్స్ కూడా లేదనేది. ఏది జర్నలిజమో తెలియని కవిత ఈరోజు ఆ కేవీఆర్ అనే అతన్ని వెనకేసుకొస్తుంది. అతన్ని మాత్రమే కాదు, ఈ మధ్య ఒక అతను ప్రశ్న అని చెప్పి అతను కూడా ఆంధ్రాలో ఒక మీటింగ్ వచ్చి నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు. అతన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆంధ్ర పోలీసులు. అతన్ని మాత్రమే కాదు, జడ శ్రావణ్ కుమార్ని కూడా అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. సో ఇట్లా నోరుంది కదా అని చెప్పి అవాకులు చవాకులు పేలటం, బండ బూతులు మాట్లాడటం, కొడకల్లారా అని మాట్లాడటం,
దూషణలతోటి మాట్లాడడం చేస్తే ఆంధ్ర వాడు కాదు, తెలంగాణ వాడు కాదు, ఎవరినైనా ఎత్తి లోపలేస్తారు. దాంట్లో డౌట్ ఏం అక్కర్లా. బరాబర్ ఆంధ్ర పోలీసులు వస్తారు, తెలంగాణలోకి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కవిత కాదు కాదు, ఎవరు అడ్డొచ్చినా కూడా ఆగే సమస్య ఉండదు. కాబట్టి ఈ కవిత గారికి కానీ, లేదంటే ఇలా తెలంగాణ వాదులు అని చెప్పుకొని ఆంధ్ర వాళ్ళ మీద దాడులు చేస్తున్న వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాం ఈ సందర్భంగా, రాబోయే ఎన్నికల్లో మీరు ఆంధ్ర వాళ్ళని ఎవరినైతే తిడుతున్నారో అందరం వస్తాం, అందరం ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తాం. తెలంగాణ సచివాలయంలో మాత్రమే కాదు, తెలంగాణ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటాం. అది ఎవరైనా కావచ్చు. మేము కానీ మేము నిలబెట్టేవాళ్ళు కానీ ఖచ్చితంగా మా పార్టీలు కానీ అన్నీ వచ్చి అక్కడ పోటీ చేస్తాయి. తెలంగాణ అసెంబ్లీలోనూ కాలు పెడతాం, అలాగే తెలంగాణ సచివాలయంలోనూ కాలు పెడతాం. కవితమ్మ దమ్ముంటే ఆపుకోండి, మీరు ఎవరైనా సరే. మీ అందరికీ ఇదే ఛాలెంజ్ చేస్తున్నాం. అరికపూడి గాంధీ ఎవరు? ఇంతకుముందు మీ పార్టీ నుంచి అనుకుంటా ఇచ్చారు అతని టికెట్. ఆంధ్రావాడు. జూబ్లీ హిల్స్లో చనిపోయిన, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి చనిపోయిన ఆయన ఎవరు? మీ పార్టీ నుంచే కదా టికెట్ ఇచ్చారు. ఆయన ఆంధ్రావాడే, ఈయన ఆంధ్రావాడే. ఏం ఆపగలిగారు మీరు? మీ పార్టీ నుంచే టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి మీకే వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మీ పార్టీల నుంచి టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఆంధ్ర వాళ్ళని అంటున్న, ఆంధ్ర పార్టీలు అంటున్న పార్టీలన్నీ అక్కడ పోటీ చేస్తాం. బరాబర్ మళ్ళీ చెప్తాం, సచివాలయంలోనూ కాలు పెడతాం, తెలంగాణ అసెంబ్లీలోనూ కాలు పెడతాం, మా గొంతు వినిపిస్తాం. మీరు చెయ్యలేని తెలంగాణ అభివృద్ధిని మేము చేసి చూపిస్తాం. ఇదే మా ఛాలెంజ్. దమ్ముంటే ఆపుకో కవితమ్మ, ఇది మా ఛాలెంజ్. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర.